రిపబ్లిక్ డే ఫర్ ఆల్ చిల్డ్రన్. ఈరోజు రిపబ్లిక్ డే 26th జనవరి వి సెలబ్రేటర్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆగస్టులో స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మనకి స్వతంత్ర దినోత్సవం 1947 ఆగస్ట్ 15న మనకి వచ్చింది. బట్ తర్వాత మనకి ఒక ప్రత్యేక రాజ్యాంగం అవసరం కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమక్షంలో నియర్లీ 3 years, I think 2 years 11 months 23 days they prepare కాన్స్టిట్యూషన్. వీళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఏ రాజ్యాంగం ఎలా ఉంది, దాని యొక్క నియమాలు ఏంటి, అందులో ప్రత్యేకత ఏంటి, ఏది మంచిది అనే విషయంపై సమగ్రంగా రీసెర్చ్ చేసి మనకి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగం ఏంటంటే సార్వభౌమాధికారం కలిగిన రాజ్యాంగం. సార్వభౌమాధికారం ఏంటంటే అంతకుముందు మన దేశాన్ని వైస్రాయ్లు, రాజులు, బ్రిటిష్ వారు ఇలా ఎంతోమంది పరిపాలించారు. తర్వాత బ్రిటిష్ వారు పరిపాలించిన తర్వాత వారి అండర్లోకి మొత్తం మన రాజ్యాన్ని అంతటినీ తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది, కానీ ఇంకా వాళ్ళ అండర్లోనే ఉంది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి మన దేశపు వ్యక్తిని వైస్రాయ్గా ఏర్పాటు చేశారు. అంటే ఇంకా వాళ్ళ చేతిలోనే మన దేశం ఉంది. సో అలా కాదు, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మన వాళ్ళకి ఇష్టం వచ్చినగా అంటే రాజ్యాంగబద్ధంగా జీవించాలి అనే ఒక నినాదంతో మనకి రిపబ్లిక్ డేని ఏర్పాటు చేశారు. సో మనకి ఈ రాజ్యాంగము 1949లో కంప్లీట్ అయిపోయింది, నవంబర్ 26కి. బట్ 2 months మనకి పోస్ట్పోన్ చేశారు వెంటనే దీన్ని అమలులోకి రాకుండా. ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే పేపర్ ఇచ్చాం కదా, దాన్ని ఏం చేస్తాం, మనం రీవెరిఫికేషన్ చేసుకుంటాం. అందులో ఏమైనా రాంగ్స్ ఉన్నాయా, ఏవైనా రెక్టిఫై చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అనేవి మనం క్లియర్గా చూసుకుంటాం. సో అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని కూడా అప్పటికి ఇంకో వైస్రాయ్ ఉన్నారు, ఆయన ఎవరంటే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన వ్యక్తి. సో అలా కాదు, ఒక రాజు అంటే ఏంటి, అప్పటికి రాజులు కదా పరిపాలిస్తున్నారు బ్రిటిష్ వారు. వాళ్ళ మోచేతి నీళ్ళు మనం తాగినట్టుగా కాకుండా ప్రతి వ్యక్తి తనకి ఇష్టం వచ్చిన ఒక సభ్యుని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకుని ప్రజల ద్వారా ఏర్పరచబడిన వ్యక్తి మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి అని అప్పుడు మనకి ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత 1950వ సంవత్సరంలో జనవరి 26న రిపబ్లిక్ డేని మనకి ఏర్పాటు చేశారు. సో అందుకని మనము రాజ్యాంగ నిబద్ధంగా ఆ రోజు మనము రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఆగస్టు స్వతంత్రం వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద, రెడ్ కోట్ మీద మనకి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. బట్ రాష్ట్రపతి గారు పతాక ఆవిష్కరణ చేస్తారు, అంటే ఫ్లాగ్ ఇన్వెన్షన్ చేస్తారు. సో ఈ 2 డిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ ఫ్లాగ్ హోస్ట్ అవుతుంది, కింద నుంచి పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి రాష్ట్రపతి గారు మన ప్రథమ పౌరుడిగా ఆయన పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అందువల్ల మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రిపబ్లిక్ డే ముఖ్యాంశం ఏంటంటే మనం తప్పకుండా ఒక డ్యూటీ ఉంది. స్టూడెంట్, ఎవ్రీ పర్సన్ షుడ్ రెస్పెక్ట్ అండ్ సెల్యూట్ ఫ్లాగ్. When we attend before the flag, we should salute the flag. It is our duty, మన ఇంపార్టెంట్ డ్యూటీ. ఎక్కడైనా ఫ్లాగ్ కనిపించిందంటే మనం దానికి తప్పకుండా సెల్యూట్ చేయాలి అనేది ఒక నినాదంగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే దీని వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎంతోమంది వ్యక్తుల రక్త బిందువులు చిందించారు, ప్రాణాలు త్యాగం చేశారు. సో వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలంటే ఈ ఫ్లాగ్ మనము రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా మనం
రిపబ్లిక్ డేని చేసుకుంటున్నాం. అయితే కేవలం మనం రిపబ్లిక్ డే అంటే ఒక చాక్లెట్లు తినడం కాదు, కానీ వాళ్ళ యొక్క స్మృతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కష్టపడితే వచ్చిన ఈ గొప్ప ఈ సమయాన్ని మనం గుర్తు చేసుకొని మీరు విద్యార్థులుగా పౌరులుగా ఎదిగిన తర్వాత మీరు వారి బాటలో నడుస్తూ మన దేశాన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలి. ఒక డిసైర్ పెట్టుకోవాలి, నేను నా దేశానికి ఎంతవరకు సహాయపడుతున్నాను, నేను పెద్ద అయిన తర్వాత దేశానికి, కేవలం మన దేశానికి ఒక ఆయుధంగా ఉండాలి అని చెప్పి మీరు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించుకొని వారి బాటలో నడుస్తారని ఆశపడుతున్నారు. మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులుగా ఎదగాలని దీవిస్తూ ఈ చిన్న స్పీచ్ నాకు ఇచ్చిన మన యాజమాన్యానికి మరియు ఈ సమయాన్ని మీరు నన్ను గౌరవించి ఇక్కడ నించున్నందుకు మీకు అండ్ నా తోటి సహ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.